లేదు కొత్త వాళ్ళకి మాత్రం జరుగుతుంది 2 విషయాలు తెలియడం కోసం మొత్తం సర్వీస్ అంతా రెవెన్యూ సర్వీస్లో ఉన్నాయి. మరి డిఫెన్స్లో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా సర్వీస్ అంతా కూడా ప్రభుత్వం చేసిన నుంచి కొన్ని వేల మంది రైతులు జితేంద్ర రెవెన్యూలో పోరాటం జరిగింది. అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా రెవెన్యూ సమస్యల మీద పరిష్కారం కోసం ఆయన 3 ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నారు. అలాగే మీకోసం మా సలహా చెప్పి భూ సమస్యల మీద ఆయన ఒక సంస్థ స్థాపించారు. మనందరికీ తెలుసు, అది కూడా ఒకసారి చెప్తున్నారు. మీకోసం మా సలహాల గురించి కూడా కొన్ని వందల మందికి సలహాలు సంప్రదించి ఇచ్చారు. పనులు జరుగుతున్నాయి. 5 కేజీలు టేకప్ చేశారు. 5 కేజీలు వేస్తే ఇప్పుడు 5 కేజీలు నడుస్తుంటే 15 కేజీల్లో సానుకూల పరిష్కారం కూడా వచ్చింది. చాలా అచీవ్మెంట్ లోకాయుక్త ద్వారా 15 కేజీల్లో సానుకూల పరిష్కారం తెప్పించిన వ్యక్తి. ఇది ఎప్పటికీ చాలా సమస్యల్ని మీకోసం మా సలహా పేరుతోటి వాళ్ళు చేస్తున్న సర్వీస్ ఇది పూర్తి ఉచితంగా వాళ్ళ ఆయన ఏర్పయాలు వచ్చి చేస్తున్నారు. ఆరోగ్య సాధించబడిన సరే కూడా చేస్తున్నారు. రాష్ట్రమంతా వారి వల్ల ప్రయోజనం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా వారు ఇప్పుడు రీసర్వే గురించి గవర్నమెంట్ చేస్తున్న ల్యాండ్ రిఫార్మ్స్ విషయంలో కానీ ల్యాండ్ భూసంస్థల విషయంలో కానీ జరుగుతున్న అక్రమాలు అన్యాయాన్ని అనేకాలు ఎత్తి చూపుతూ ఏం చేస్తే పరిష్కారాలు ఉంటాయి, ఏ సమస్యను ఎందుకు చేయకూడదు, ఏం చేస్తే పరిష్కారాలు ఉంటాయని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని సానుకూలంగా స్పందించి పంతాలకి పట్టింపులకి ప్రతిష్టలకి బాగుంటా ఇది ఏదో పెట్టాను నేను కాదంటాడాలని కాకుండా దాంట్లో ఉన్న సానుకూలతలు అంటే అనుకూలతలు అంటే అననుకూలతలు ఏంటి, వారు చెప్పింది స్వీకరిస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ స్వీకరిస్తే ప్రజలందరికీ ఏం జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అని చెప్తూ ఇప్పుడు ఆ ఇష్యూస్ ఏదైతే కట్టేసారో చెప్తారు. ఒక 2 రైతులు కూడా వచ్చారు. ఆ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ రైతులు కూడా పరిచయం చేస్తారు. ఇప్పుడు జితేంద్ర గారిని ప్రధాన సమస్యలు వివరించాలంటే రెవెన్యూ సర్వీస్లో ఉన్న అనుభవంతో రైతు సమస్యలని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా, పరిష్కరించిన వ్యక్తిగా మరి ప్రస్తుతం ఈ రైతాంగం ఎదుర్కొన్న సమస్యల గురించి నేను మీ దృష్టికి తీసుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా నమస్కారం. గత కొన్ని నెలలుగా మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఈ రెవెన్యూ సమస్యల మీద చాలా పుంఖాలుగా వస్తున్నాయి. గతంలోనే వారు చాలా నిజం చెప్పాలంటే ఒక ప్రతిపక్షం నిర్వహించాల్సిన పాత్రను వాళ్ళు 2 చేశారు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఏదో ఫేవర్గా మాట్లాడుతున్నాను కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వల్లే ఈ ప్రభుత్వంలో అప్పట్లోనే నేను రీసర్వే అనవసరం లేదని కూడా అప్పుడున్న ఒక రైతు సంఘ నాయకుడి ద్వారా అప్పుడున్న అజయ్ కల్లాం గారికి కూడా మేము పంపించడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. ఈ రీసర్వే వల్ల జరిగిన నష్టం ఏంటంటే అధికారులు తప్పుదోవ పట్టించి చాలా మేలు జరుగుతుందండి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి హడావుడిగా సర్వే చేయించారు. హడావుడిగా సర్వే చేయించడం వల్ల కొన్ని వేల తప్పులు 6,580 గ్రామాలు, దాదాపు 6,700-800 గ్రామాలకు ఇప్పుడు రీసర్వే అయితే 7-8 లక్షలు పిటిషన్లు తేడా వచ్చినాయి. అంత రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది చెప్పడం. అంటే మీకు ఒక ఉదాహరణ ఏదో నేను గొప్పగా చెప్తున్నాను అనుకోకుండా 2024 జూలై 4న నేను ఆంధ్రజ్యోతిలో రాస్తే మొట్టమొదటి అవసరం పడింది ఏమని, రీసర్వే ఆపండి అని. అదే సమస్య ఇప్పుడు రాసిన సమస్యలన్నీ కూడా అందులోనే వస్తున్నాయి. రైతుల సమక్షంలో జరగలేదు. ఏదో మిషన్లు పట్టుకుని ఏంటి 4 రోజుల్లో చేయాల్సిన పని 4 రోజుల్లో చేసేసారు. పైన అధికారులు ఒత్తిడి, టార్గెట్ ఈ నెలలో నువ్వు ఇన్ని గ్రామాలు చేయాలి అంతే. అంతేగాని రైతులకు మేలు చేసేది ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్న ఆలోచన లేదు. 100 ఏళ్ళకి సరిపడ తర్వాత మేము సర్వే చేస్తున్నాం అని చెప్పి 100 సంవత్సరాలకు సరిపడగా సమస్యలు సృష్టించారు. అదే రైతాంగం అంతా కూడా చాలా గొర్రెలు పెడుతున్నారు. అందుగురించే దాని పేపర్లో వస్తున్నాయి. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడున్న అధికారులు కూడా, గతంలో వాళ్ళే అధికారులు, ఇప్పుడున్న అధికారులు కూడా ఒక విధంగా చెప్పాలంటే ది కింగ్స్ న్యూ క్లోత్స్. అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం రాజుగారి దేవతా వస్త్రాల పాఠాలలాగా. ఆ దేవతా వస్త్రాలు కట్టి ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నారు వాళ్ళు ఆఫీసర్లు. సపోజ్ ఒక సంవత్సరం పెట్టాల్సిన సర్వేని సంవత్సరం ఎందుకు సార్, 3 నెలలు చేయగలం, ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది, చేయగలం అని గొప్పలు చెప్పి కింద సిబ్బందిని ఒత్తిడి చేసి తొందరగా చేయించడం, మళ్ళీ అంటే తప్పులు చేయడం, మళ్ళీ దాన్ని సవరించడానికి టైం తీసుకోవడం, అంటే వాళ్ళకి పోసి ఎత్తుకోవడం అనే కార్యక్రమం. అందుకని నేను ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నానంటే డిమాండ్ చేస్తున్నాం. ఒక రకంగా వామపక్షాలు కానీ లేకపోతే మిగిలిన రైతు సంఘాల నాయకులు కూడా దీని మీద ఆలోచించి ఈ రీసర్వేని ప్రస్తుతం తక్షణం ఆపాలి. రీసర్వేని ఆపి మిగిలిన సమస్యల మీద పరిష్కారం చూపించి ఒక 3-4 నెలలు 5 నెలల్లో ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిన తర్వాత అప్పుడు రీసర్వేని మళ్ళీ మొదలు పెట్టచ్చు.
ఆ రీసర్వే మొదలు పెట్టేటప్పుడు గతంలో జరిగిన 6,800 గ్రామాల్లో రీసర్వేలు ఏ తప్పులు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేది పునఃసమీక్షించుకోవాలి. వాళ్ళకి భూమి సెంటు భూమి లేదు, అందులో భూమి ఉంటే పోవచ్చు ఎంత కొంత. భూమి లేకుండా తప్పుడు రికార్డు పెట్టిన ఆఫీసర్ల మీద ఏం చర్య తీసుకున్నారు? మీ విశాఖపట్నంలో CCLA అప్పట్లో అనిల్ చంద్ర పునీత గారు అని ఆయన CCLA ఇప్పుడు విజిలెన్స్ కమిషనర్ ఉన్నారు. విజిలెన్స్ కమిషనర్ విశాఖపట్నంలో 2 సిట్లు వేశారు. సిట్లు అంటే మీరు చూసుంటారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బాగా అలవాటు అయిపోయింది మాట. మాజీ ఎంపీ గారి ద్వారా పెడితే కొంచెం ప్రచారం వస్తాయి. ఆయన ఫోన్ చేశారు, నా భూమి సమస్య మీరు టేకప్ చేసాం, కొద్ది రోజుల్లో అది పరిష్కరించబడుతుంది అన్నమాట అండి. అలాగే ఎండోమెంట్ వాళ్ళు ఇప్పుడు దారుణం ఏంటంటే ఎండోమెంట్ వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే వాళ్ళు ఓపెన్గా అమ్మేసిన భూములండి. వాళ్ళు ఓపెన్ ఆక్షన్లు అమ్మేస్తారు అప్పుడప్పుడు భూములు. ఓపెన్ ఆక్షన్లు అమ్మేసిన భూములు కూడా 22A పెట్టారు. ఏంటంటే తీరు చాలా కష్టం ఉంది. అసలు నిజంగా ఈ 22A భూములు అనేది కాసులు వర్షం కింద ఉందండి. 3 డిపార్ట్మెంట్లు, రెవెన్యూ, ఎండోమెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఆ వంకన దే ఆర్ కలెక్టింగ్ థౌజండ్స్. రైతుల సమక్షంలో జరగలేదు. ఏదో మిషన్లు పట్టుకుని ఏంటి 4 రోజుల్లో చేయాల్సిన పని 4 రోజుల్లో చేసి పైన అధికారులు ఒత్తిడి, టార్గెట్ ఈ నెలలో నువ్వు ఇన్ని గ్రామాలు చేయాలి అంతే. అంతేగాని రైతులకు మేలు చేసేది ఇది చాలా జాగ్రత్తగా చేయాలన్న ఆలోచన లేదు. 100 ఏళ్ళకి సరిపడ తర్వాత మేము సర్వే చేస్తున్నాం అని చెప్పి 100 సంవత్సరాలకు సరిపడగా సమస్యలు సృష్టించారు. అదే రైతాంగం అంతా కూడా చాలా గొర్గోలు పెడుతున్నారు. అందుగురించే దాని పేపర్లో వస్తున్నాయి. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ఇప్పుడున్న అధికారులు కూడా, గతంలో వాళ్ళే అధికారులు, ఇప్పుడున్న అధికారులు కూడా